అందరికీ శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? తిను మా చిన్న పిన్ని హాయ్ చెప్పమంటే చెప్తుంది. వెనకాల మా అక్క ఉంది, కనిపించలేదు తను. తినేమో మా మావయ్యాల అమ్మాయి. మా మావయ్యాల కోడలు వాళ్ళ అమ్మగారు ఈమె. బొట్లు పెడుతున్నారు మాకు. ఏంటి అంటే వరలక్ష్మి వ్రతం కదండి, పూజ చేసుకుంటున్నాను, పేరంటానికి రమ్మని చెప్పి పిలిచారు. వచ్చినప్పుడు నన్ను ఇలా చీర అది అమ్మవారికి కట్టి అలంకరించమన్నారు. లాస్ట్ ఇయర్ కూడా ఇలానే నేను అమ్మవారికి అయితే అలంకరించాను చీర. ఎలా ఉన్నారండి? తనకైతే చాలా బాగా నచ్చింది. అందుకే ఈ సంవత్సరం కూడా నన్నే చీర కట్టమని చెప్పి అయితే పిలిచింది తను. చీర అయితే కడుతున్నాను. నాకు వచ్చినట్టుగా ఇలా అయితే చక్కగా చీరనైతే పట్టు చీర చక్కగా బాగుంది. రెడ్ కలర్ అంటే అమ్మవారికి చాలా బాగుంటుంది కదండి. చాలా నిండుగా అనిపించారు అమ్మవారు. నేను వెళ్ళేసరికి 10:30 అయిపోయిందండి. అప్పటికే తనంతా కూడా డెకరేషన్ అంతా కూడా చేసుకుంది, పీఠం అన్నీ రెడీ చేసుకుంది. నేను వెళ్ళిన తర్వాత అమ్మవారికి చీర కట్టి అమ్మవారిని అయితే ఇలా అలంకరించాను. ఎలా ఉన్నారో చెప్పండి అమ్మవారు. అయితే అమ్మవారికి బొమ్మలు పెట్టకూడదు, ఇలా పెట్టకూడదు, అలా పెట్టకూడదని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తున్నారు. ఎవరెన్ని చెప్పినా ఏం చెప్పినా మనకి తోచిన విధంగా మనకి నచ్చినట్టుగా మనం అమ్మవారిని ఆరాధించుకోవచ్చండి. శక్తి కొలది చేసుకోవాలి, ఏదైనా సరే శక్తికి మించి ఏది చేయకూడదు అలా అని నేను అనుకుంటాను. మనకి ఎంత శక్తి ఉంటే అంత మన ఇంట్లో వాళ్ళందరికీ తృప్తిగా సంతోషంగా ఉండేటట్టే మనం చేసుకోవాలి. అయితే పూజ అంతా కూడా అన్నీ కూడా రెడీ అయిపోయినాయి. మా చిన్న పిన్నేమో బుక్ చదువుతుంది, కథ చదువుతుంది పూజకి. మేమందరం కూడా కూర్చొని చక్కగా శ్రద్ధగా అయితే పూజలో కూర్చున్నాము. అమ్మవారి పూజ వరలక్ష్మి వ్రతం అంటే మనం ఒక్కరమే చేసుకునే కన్నా సామూహికంగా చేసుకుంటే చాలా మంచిదటండి. వచ్చిన పేరెంటాలందరూ కూడా కూర్చొని చక్కగా ఇలా పూజ కథ ఆలకించి చక్కగా పూజ అంతా కూడా పూర్తయ్యే వరకు ఉండి తాంబూలం తీసుకుంటే చాలా మంచిది వీలు కుదిరితే. పూజ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళ ఆయనకి ఆశీర్వాదం తీసుకుంది కాలికి. ఒక వీడియో తీస్తాను, ఫోటో తీస్తానంటే ఫోటోకి తీసుకున్నారు. తర్వాత తాంబూలం ఇచ్చేటప్పుడు చక్కగా పసుపు రాసి కాళ్ళకి నిండుగా ముత్తైదులకి కాళ్ళకి పసుపు రాసి, కొంతమంది అయితే పారణి కూడా పెడతారండి, అమ్మవారి స్వరూపంగా భావిస్తారు కదా. చక్కగా నిండుగా కాళ్ళ నిండా పసుపు అయితే రాసింది. పసుపు రాసి ఇవ్వండి ఇలాగ తాంబూలాలు ఇస్తూ, ఇచ్చినమ్మ వాయనం పుచ్చుకుంటినమ్మ వాయనం. ఎవరు ఇచ్చుకున్నారు వాయనం అంటే లక్ష్మీదేవి తీసుకుంది వాయనం అంటూ చాలా సంతోషంగా అనిపించిందండి. మనం ఏదైనా పూజ చేసుకునేటప్పుడు మనం ఎంత హంగులు ఆర్భాటాలు చేసామని కాదు, ఏవేవో ఇచ్చాము అని కాదు, మనం తృప్తిగా సంతోషంగా పూజ చేసుకోవాలి. వచ్చిన వాళ్ళకి సంతోషంగా మనం వాళ్ళని ఆహ్వానించి వాళ్ళని మనం గౌరవించాలి. పూజ అంతా చక్కగా పూర్తయింది. మా అమ్మవారు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. ఉంటాను. నమస్తే.